అంటారు అంటే వాళ్ళు ఫోన్ మొత్తం నా దాంట్లో అన్న ఓకే తీసేస్తాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎస్సీ కాలనీలోనే సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం చేయడానికి 25 లక్షల రూపాయలు మంజూరైంది. దానికి మనం శంకుస్థాపన చేసుకున్నాం. మీరు అన్నట్టుగా నెల్లుట్ల గ్రామం చాలా పెద్ద గ్రామం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మండలంలో అన్ని గ్రామాల కంటే ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు నెల్లుట్లకి ఇవ్వడం జరిగింది. 50 ఇండ్లు ఇచ్చాం. 50 ఇళ్లలో మరి ఎన్ని నిర్మాణం జరుగుతున్నాయి? ఇప్పుడు 38 నిర్మాణం జరుగుతున్నాయి. ఇంకెందుకు మిగతా ఎందుకు జరగడం లేదు? 44 50 ఇల్లు ఇస్తే 6 రిజెక్ట్ అయినాయి, 44 అప్రూవల్ అయినాయి. అవన్నీ కూడా వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. చాలా మందికి బేస్మెంట్ బిల్లులు కూడా వచ్చినాయి. చాలా సంతోషం. 10 ఏళ్ల నుంచి మనకు ఒక్క ఇల్లు కూడా రాలేదు. అప్పుడున్న ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు, కానీ కట్టియలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో మనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఇవాళ నేను తిరిగిన అనేక గ్రామాలలో ప్రజలు చెప్తున్నారు, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. మళ్ళా ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడే మళ్ళా ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. మధ్యలో 10-12 సంవత్సరాలు ఒక్క ఇల్లు కూడా మాకు మంజూరు కాలేదు. చాలా ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. అంటే పేదల సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. పేదల సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి పేదలను దృష్టిలో పెట్టుకుని మనము సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పి సందర్భంగా గుర్తిస్తున్నాం. నాకు ఈ నెల్లుట్ల గ్రామానికి సంబంధించి గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా మనం నిలబడే ఈ రోడ్డు దాదాపు 1 కోటి రూపాయలతో వేసుకున్నాం. 1 పైసా కాదు, 2 పైసలు కాదు. ఈ రోడ్డుకు నేషనల్ హైవే నుంచి శ్మశాన వాటిక వరకు 1 కోటి రూపాయలతో ఈ రోడ్డు వేసుకున్నాం. బ్రహ్మాండమైన ప్రకృతి వనం పెట్టుకున్నాం. ఆ ప్రకృతి వనం ఈ రోడ్డు చూసిన తర్వాత నెల్లుట్ల గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆనాడు ఉన్న సర్పంచ్ గారికి ఈ గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలలో నేను ఎమ్మెల్సీగా ఉండి సహకరించడం జరిగింది. తద్వారా ఈ గ్రామానికి జాతీయ స్థాయిలో ఒక అవార్డు వచ్చింది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకుందాం. ప్రధానంగా ఇప్పుడు మన ముస్లిం సోదరులు వచ్చారు, వాళ్లకు శ్మశాన వాటికకు సరైన రోడ్డు లేదని అక్కడికి ఒక సీసీ రోడ్ కావాలని ఒక విజ్ఞప్తి వాళ్ళు చేయడం జరుగుతున్నది. ఇంకా ఈ గ్రామం పెద్దది కాబట్టి ఇంకా కొన్ని సీసీ రోడ్లు కావాలని అడుగుతున్నారు. ఇంకా ఇందిరమ్మ ఇల్లు కావాలని కూడా అడుగుతున్నారు. మళ్ళీ మనకు దసరా ముందు కానీ దసరా తర్వాత కానీ 2వ విడత ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. ఆ 2వ విడత ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు మరొక 50 ఇల్లు నేను నెల్లుట్ల గ్రామానికి ఇస్తానని చెప్పుకుని తెలియజేస్తున్నాను. ఆ 50 ఇళ్లతో పాటు మీకు ఈ పెద్ద గ్రామానికి సంబంధించినంత వరకు రేపు ఈజీఎస్ కనుక తొందరలోనే వస్తుంది. ఈజీఎస్ వస్తే మీకు 40 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కూడా నేను ఈ గ్రామానికి
మంజూరు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అవి కాకుండా మరి కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, ఇంకా ఈ గ్రామంలో మనం గతంలో బ్రహ్మాండంగా మహిళా కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం. అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఫండ్స్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళా ఇంకా కొన్ని కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు, సైడ్ డ్రైన్లు అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఒక్కటొక్కటే చేసుకుందాం. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా మంది చాలా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది, ఏం చేసింది అని. చెప్పడానికి చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరంన్నర కాలంలో పేద వర్గాలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా ఇవాళ ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించారు.